గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డు ఇస్తా అని చెప్పారు నంది అవార్డు ప్లేస్ లో. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? ఒక గద్దర్ కి సమకాలీకులుగా ఒక గద్దర్ శిష్యుడు అనుకోవచ్చు, సమకాలీకుడు అనుకోవచ్చు, నాకు తెలియదు. అలా మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? మేమందరం అభిప్రాయపడ్డదైతే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డు కాకుండా గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక గైడ్లైన్స్ తయారు చేసి రూల్స్ ఫ్రేమ్ చేసి గద్దర్ ఆశయాలకి ఎవరైతే ఆచరణలు ఇంకా కొనసాగుతూ ఉంటారో వాళ్ళకి గద్దర్ అవార్డు ఇస్తే బాగుంటుంది అనుకుంటాం. నంది అవార్డు అంటే ఎవరికి ఇస్తారు? సినిమా వాళ్ళకి ఇస్తారు. ఉత్తమ నటి, ఉత్తమ విలన్, ఉత్తమ హీరో, ఉత్తమ బ్రేక్ డాన్సర్, ఉత్తమ ఏదో స్క్రిప్ట్ రైటరు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నిర్మాత, ఉత్తమ ఏదేదో ఉత్తములు. వాళ్ళు ఎవరమ్మా? వాళ్ళు గద్దర్ అన్న ఆశయాలకి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గద్దర్ మంచి గేయ రచయిత కదా, తెలంగాణ ఉద్యమాన్ని పైకి లేపింది ఆయనే కదా, ఆయన సినిమాలకు కూడా పాటలు రాశారు కాబట్టి మాకు గద్దర్ అవార్డు ఇవ్వడం మాకు హ్యాపీ అని చెప్తున్నారు. ఇప్పుడు గద్దరు సినిమాలకు రాసింది ఎంతో 3-4 సినిమాలకు రాసింది, అది కూడా తెలంగాణ సాహిత్యానికి సంబంధించి మా భూమికి రాసిన, రంగుల కళకు రాసిన, లేకపోతే తర్వాత ఏదో ఒకటి 2 సినిమాలకు రాసిన, అది ఎంతమ్మా మొత్తం ఆయన లైఫ్ లో ఆయన రాసిన పాటలలో అది 2% కూడా కాదు. 98% పాటలైనా మాటలైనా జీవితమైనా అది ఎవరి కోసం? అది ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం, సమాజ స్థాపన కోసం, వర్గరహిత సమాజం కోసం, కులరహిత సమాజం కోసం, ఈ నిచ్చడమెట్ల సమాజం పోవాలని, మనవాద పాలన పోవాలని, వాటి కోసం ఆయన ప్రయత్నం చేసిందమ్మా. ఆయన అటువంటి ఆశయాలతోటి, అటువంటి ఆచరణతోటి ఉన్నటువంటి ఆయన పేరు తీసుకొచ్చి ఇటువంటి వాళ్ళకి అవార్డు ఇస్తే ఆయన అవార్డు ఇవ్వాలి. కానీ ఎవరికి ఇవ్వాలి? సో తీసుకునే వాళ్ళు అర్హులా? దానికి గద్దర్ అవార్డుకి వాళ్ళు అర్హులా? ఉత్తమ నిర్మాత అర్హుడా? ఉత్తమ విలన్ అర్హుడా? ఉత్తమ హీరో అర్హుడా? అంటే ఉద్యమకారులకి, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళకి, అటువంటి వాళ్ళకి, లేకపోతే ఈ పాటలు పాడిన ఆయన కళారూపాలతోటి ఎవరెవరైతే ఇంకా జీవిస్తా ఉన్నారో, ఆయన పాటతోటి, మాటతోటి, ఆటతోటి, ఈ ఆశయాలతోటి ఎవరైతే జీవిస్తా ఉన్నారో వాళ్ళకి గద్దర్ అవార్డు. అప్పుడు అది సార్థకం అవుతుంది. సినిమా వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. నంది అవార్డు ప్లేస్ లో దీనికి సపరేట్ అవార్డు పెట్టి ఇవ్వాలంటారా? అంతే కదా. మీరు సినిమా వాళ్ళ బయట వాళ్ళు అంటలేదు. సినిమా వాళ్ళల్లో కూడా ఆయన ఆశయాలను బయటకు తీసుకుపోయే వాళ్ళు ఉంటే, ఒక మంచి సందేశాత్మక సినిమా ఏమైనా ఉంటే అంతవరకు ఓకే. కానీ ఆ హీరో ఎవరు, విలన్ ఎవరు, హీరోయిన్ ఎవరు, లేకపోతే వాళ్ళు ఎవరు, వీళ్ళెవరు, వీళ్ళంతా ఎవరు? నటిస్తుంటే అక్కడ జీవిస్తలేరు. గద్దర్ అన్న జీవితము నటన కాదు, జీవితం అది. కాబట్టి గద్దర్ అన్న అవార్డు కోసం సపరేట్ గా గైడ్లైన్స్ తయారు చేయండి. దానికి అర్హులు ఎవరో నిర్ణయించాలండి. గైడ్లైన్స్ లో ఉంటాయి అవన్నీ. నంది అవార్డ్స్ కి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఉత్తమ నటి, ఉత్తమ హీరోయిన్, ఉత్తమ అది, ఉత్తమ ఇది అని వాళ్ళకి ఆ గైడ్లైన్స్ ఉంటాయి. వాళ్ళకి అక్కడ దాని ప్రకారం వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ అది కాదు కదా. వాళ్ళ కోసం బతకుండా సమాజం కోసం బతికే వాళ్ళకి గద్దర్ అవార్డు ఇవ్వమంటున్నారు. అరే ఎంతో మంది అమ్మ చిందోలు ఆట ఆడుతున్నారు, జానపద గేయకులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, డప్పు వాయిస్తున్నారు, ఎంతో మంది ఆశయ సాధనలో ఉన్నోళ్ళు ఉన్నారు. సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, కులరహిత సమాజం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వండి. వద్దంటలేము, గద్దర్ అవార్డు వద్దంటలేము, ఇవ్వమని చెప్తున్నాము. కానీ అర్హులైన వాళ్ళకి ఇవ్వండి.